హలో అండి, కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యకరమైన కరివేపాకు నువ్వులతో మంచి పొడి తయారు చేసుకొని నిల్వ ఉంచుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ప్రతిరోజు కూడా మనం అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలుపుకొని మొదటి ముద్ద దీంతో తిన్నామంటే చాలా ఆరోగ్యకరం అండి. ఒక్క ముద్దే కాదండి, ఈ పొడి ఎంత రుచి అంటే మొత్తం అన్నం దీంతోనే లాగించేస్తాం. మరి అంత ఆరోగ్యకర ప్రయోజనాలున్న ఇలాంటి పొడిని, రుచికరమైన పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది నీడ పట్టునే ఆరబెట్టుకున్న కరివేపాకు అండి. వేయించకుండా ఎండలో పెట్టకుండా మనం ఇంట్లోనే బాగా కడిగేసి ఒక బట్ట మీద శుభ్రంగా పరిచేసినామంటే ఆ తడంతా ఆరిపోయి నీడ పట్టునే ఇలా ఎండిపోతుంది. ఇలాంటిది నేను 6 కప్పులు తీసుకున్నాను. ఒక కప్పుతో కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదండి, మీకు కొలతలు కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాను. అదే కప్పుతో 1 కప్పు నువ్వులు, 1 కప్పు నువ్వులకు గాను 6 కప్పులు కరివేపాకు, తర్వాత 2 చిన్నవైతే 2 వెల్లిగడ్డలు, పెద్దదైతే 1 తీసుకొని ఈ విధంగా లైట్గా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి, మన బాడీలో ఉన్న కొవ్వును కరిగించేస్తుంది. కాబట్టి పచ్చి వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడితే చాలా మంచిది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండి. తర్వాత జీలకర్ర, ధనియాలు లాంటివి కూడా వేసుకోవచ్చు. అవి వేసుకుంటే కొంచెం మసాలా ఘాట్ లాగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్లెయిన్గా చేస్తున్నాను. కారాన్ని బట్టి 8 నుండి 12 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇలా మధ్యలోకి తుంచి పెట్టుకుంటే గింజలతో సహా వేగి మనకి పొడి చాలా రుచిగా ఉంటుంది. తర్వాత పిల్లలు కూడా పుల్లగా బాగా ఇష్టపడి పొడి తినాలంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే ఈ పొడి ఇంకా బాగుంటుంది. కాబట్టి చాలా తక్కువ చింతపండు కూడా వేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు నువ్వులు వేసేసి దోరగా సన్న మంట మీద వేయించుకుందాము. నువ్వుల్లో ఇసుక అనేది లేకుండా మనం క్లీన్ చేసుకున్న తర్వాతే పొడి చేసుకోవాలండి. ఒకవేళ ఇసుక కానీ ఉంటే అస్సలు తినలేం పొడిని. కాబట్టి నువ్వులను కూడా ఖచ్చితంగా శుభ్రం చేసుకున్న తర్వాతే మనం పచ్చళ్ళల్లో కానీ పొడిలో కానీ లేదా ఏ వంటలో అయినా సరే వాడాలి. నువ్వులు చక్కగా వేగిపోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ నువ్వుల్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారే లోపల మనం అదే పెను మళ్ళీ స్టవ్ మీద ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా పెనంలో వేసేసుకొని దీన్ని కూడా మనం 1/2 నిమిషం క్రిస్పీగా అయ్యేటట్టు కాసేపు వేయించుకోవాలి. ఇది కూడా సన్న మంట మీద వేయించుకుంటే మనకి మాడిపోకుండా పొడి రుచిగా వస్తుంది. సో దీన్ని మనం క్రిస్పీగా వేయించుకున్నాము, తొందరగానే వేగిపోతుంది. నువ్వులు కానీ కరివేపాకు కానీ లేదంటే కందిపప్పు, మినపప్పు ఏవైనా సరే అండి, మనం వేయించుకుంటేనే దాని సువాసన అనేది బయటకు వస్తుంది. సో కరివేపాకు మంచిగా వేగిపోయింది, మంచి వాసన వస్తుందండి. ఇలా అంటే మనకి ఈజీగా ఇలా పొడి అయిపోతుంది. అంతవరకు మనం వేయించుకొని దీన్ని కూడా మనం నువ్వులతో పాటు ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. సో మనం నువ్వులతో పాటు ప్లేట్లో వేసేసుకుందాం. చివరిలో ఎండుమిరపకాయని వేయించుకుందాం. కొద్దిగా ఉప్పు వేసి వేయించుకున్నామంటే మనకి ఘాటు రాకుండా ఉంటుంది. ఈ చిట్కాని ఫాలో అవ్వండి. వీటిని కూడా మనం గింజలతో పాటు మంచిగా వేగేటట్టు వేయించుకున్నాము. ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి. ఈ టైంలో మనం తీసుకున్న చింతపండుని ఈ వేడి మీదే రేకులు రేకులుగా అనేసి వేసుకున్నామంటే చింతపండులో తడి లేకుండా మనకి పొడి ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. సో ఈ వేడి మీదనే ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. దీన్ని కూడా మనం వేరే ప్లేట్లో చల్లార్చుకుందాం. చల్లారిపోయే లోపల మనం వెల్లుల్లిపాయలని లైట్గా దంచి పెట్టుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకుందాం. ఇది తడి లేకుండా బట్టతో తుడుచుకున్న తర్వాత చల్లారిన ఎండుమిరపకాయలు, చింతపండు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము, అది దృష్టిలో పెట్టుకొని మిగతా ఉప్పు అనేది వేసుకోండి. దీన్ని ఫస్ట్ ఒకసారి మనం మిక్సీ వేసుకుందాము. ఈ విధంగా మొదట మనం మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు మెదక్కుండా పొడిలో అక్కడక్కడే ఉంటే మనకు తినేదానికి ఇబ్బందిగా ఉంటుంది, గింజలు తగిలితే కూడా బాగుండదు. కాబట్టి ముందు దీన్ని
కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత చల్లార్చుకున్న నువ్వులు కరివేపాకుని వేసేసుకోవాలి. మొదట సగం వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత మిగతా సగం వేసుకున్నాము. ఒక్క నిమిషం అలా తిప్పుకుంటే చాలు, మనకి మిగతా కూడా ఒకేసారి మనకి మిక్సీ గిన్నెలో పట్టిపోతాయి. మరొకసారి మనం మిక్సీ వేసుకున్నాం. ఈ విధంగా మనం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా ఉండేలాగా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోయిందండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి లైట్గా రివర్స్లో ఒక్క సెకండ్ అలా ఆన్ ఆఫ్ చేసుకుంటే చాలండి. జస్ట్ అన్నిట్లో కలిసిపోవాలి. వేసేసుకుందాము. అంతే అండి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలంతా పొడిలో కలిసిపోయే విధంగా మనం మిక్సీ వేసుకున్న తర్వాత దీన్నంతా ఒక ప్లేట్లో వేసుకొని కాసేపు ఆరనివ్వాలండి. ఎందుకంటే కొద్దిగా వేడిగా ఉంటుంది. ఈ వేడి మీదనే మనం ప్రిజర్వ్ చేసుకుంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాసేపు ఇలా ప్లేట్లో 2 నిమిషాల పాటు వేడి చల్లారిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. నువ్వులు కరివేపాకు పొడి చల్లారిపోయిన తర్వాత మూత టైట్గా ఉన్న ఒక గిన్నెని లేదా ఒక సీసాను కానీ తీసుకొని మనం తయారు చేసుకున్న కరివేపాకు నువ్వుల పొడిని ఇందులో వేసేసుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదండి. ఉండకపోతే మనకి సంవత్సరం పాటు కూడా ఈ పొడి ఏం కాదు, అంత బాగుంటుంది. సో మనం తయారు చేసుకున్న పొడి అంతా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. అంతే అండి. మనకి కరివేపాకు నువ్వుల పొడి చాలా రుచికరంగా చాలా సులభంగా తయారైపోయింది. మూతేసి టైట్గా తీసి పెట్టేసుకున్నాము. వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పొడి ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, చెప్పాను కదండి మొదటి ముద్ద మనం ఈ వేడి వేడి అన్నంతో తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రుచి కూడా సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక ముద్దే కాదండి, మొత్తం అన్నం దీంతోనే లాగించేస్తాము. అంత టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా మెసేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కల్పన వంటశాలని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో రెసిపీస్ అన్నీ ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి.